హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ చెట్టినాడ్ పెప్పర్ చికెన్ ఫ్రై. చికెన్ని ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు కదండి. మరి చికెన్ లవర్స్ ఒక్కసారి ఈ చెట్టినాడ్ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అనీస్ హెల్దీ కిచెన్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని తయారు చేయడానికి నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. ముందుగా 3 పెద్ద ఆనియన్స్ అండ్ 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ మసాలా కోసం ధనియాలను, మిరియాలను, జీలకర్రను ఇంకా ఎండుమిరపకాయలను రెడీగా పెట్టుకోవాలి. మీరు కావాలంటే సాఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యూస్ చేయట్లేదు. ముందుగా ఒక బౌల్లో చికెన్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అండ్ నిమ్మరసం వేసి బాగా కలుపుకొని మనం చికెన్ను క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. చికెన్ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ప్యాన్లో 3 స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. ఆ తరువాత 1 స్పూన్ జీలకర్ర ఇంకా 3 స్పూన్ల మిరియాలను వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ 1 స్పూన్ సాఫ్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 3 నుంచి 4 ఎండుమిరపకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 to 4 minutes వరకు మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా స్పైసీగా తినాలనుకునేవారు ఎండుమిరపకాయల క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, మన పెప్పర్ చికెన్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్లో 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒక దాల్చిన చెక్కను, 2 యాలక్కాయలను, అలాగే 5-6 లవంగాలను వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలను అందులో వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపుని యాడ్ చేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్లో మనం 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు అందులో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ మనకి సరిపోతుంది. చికెన్ అనేది 50% కుక్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పెప్పర్ చికెన్ మసాలాని మనం ఇందులో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను. ఇంకా స్పైసీగా కావాలనుకునేవారు ఇంకో 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన కర్రీలో ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. అంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఈ టైంలో మీరు ఇప్పుడు టేస్ట్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ అనేది తక్కువైందండి, సో అందుకే నేను ఇప్పుడు సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం కరివేపాకు ఆకులను వేసుకొని 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును చివరిలో వేయటం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టి తినేటప్పుడు టేస్టీగా అండ్ అరోమాటిక్గా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, మన టేస్టీ చెట్టినాడ్ పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, మన చికెన్ పీస్ అనేది బాగా ఉడికింది అండ్ అలాగే ఆ మసాలా అంతా కూడా పట్టి చికెన్ అనేది జ్యూసీగా ఉంది. చెట్టినాడు చికెన్లో మసాలాలు ఎక్కువ వేసి ప్రిపేర్ చేస్తారు, కారం తక్కువ, ఇంకా మసాలా ఘాట్ అనేది మనకి తెలుస్తుంది. కానీ నేను మీకు ఈ వీడియోలో స్పైసెస్ తక్కువ యూస్ చేసి అదే టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను, కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ మేము చేయగలగాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.